పాలిష్ వర్క్ అతి తక్కువ బడ్జెట్‌లో ఎట్లా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది టేక్ డోరు. ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసరికి గ్లాసీ రావాలి. దీనికైతే మాక్సిమం వాల్నట్ కలర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే కర్ర కూడా బాగా లేతగా ఉంది కాబట్టి వాల్నట్ వేసుకోవచ్చు. వాల్నట్ అయితే కొంచెం బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఇంకా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని టేక్ వుడ్‌లో అలా కానిచ్చేసాను. మరి హెవీగా ప్రీమియంగా ఉండాలంటే మాత్రం ఉండదండి. చాలా లో బడ్జెట్. పని కొద్దీ రొట్టె అంటారు కదా! ఇది కూడా అట్లానే డబ్బులు పెట్టే కొద్దీ పని పెరుగుతూ ఉంటుంది. వర్క్ కూడా నీట్‌గా ఫినిషింగ్ వచ్చిద్ది. ప్రీమియంగా లగ్జరీగా ఉండాలంటే సేమ్ ఇదే డోరు 13,000, 14,000 వరకు అవుతుంది. 3, 4 కోటింగ్‌లు స్ప్రే చేస్తాను. ఇప్పుడు మనకి టాపిక్ వచ్చేసరికి తక్కువ బడ్జెట్‌లో ఎలా కంప్లీట్ చేయాలనేది కాబట్టి మీకు వివరంగా అన్నీ చెప్తాను. దీనికొచ్చేసరికి ఐరన్ పేపర్ 2 మీటర్లు పట్టింది. ఫస్ట్ మిషన్‌తో సర్క్యులర్ బ్రష్‌తో యూజ్ చేశాను కదా! ఆ సర్క్యులర్ బ్రష్ మనం వన్ టైమ్ ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే అట్లాగే ఉండిపోయేది కాబట్టి దాన్నైతే కౌంటింగ్‌లోకి తీసుకోలేదు. ఇదైతే మాత్రం ఐరన్ పేపర్ 2 మీటర్ల ఐరన్ పేపర్ పట్టింది. ఐరన్ పేపర్‌తో మొత్తం నీట్‌గా మొత్తం ఫినిషింగ్ వచ్చేటట్టుగా నేను మొత్తం డల్లింగ్ చేసేసాను. సైడ్ వస్తాయి కదా! సైడ్ పట్ల ఎంబడి మిషన్ గీతలు కానీ ఏదైనా కానీ గుంటలు మొత్తం లేకుండా మొత్తం లేపేసాను అనమాట. నీట్‌గా పేపర్ వర్క్ అయితే మాత్రం మీకు కూడా అందరికీ చెప్తున్నాను. మీరు కొత్తగా చేసేవాళ్ళైనా సరే, ఇంట్లో చేసుకుందాం అనుకునే వాళ్ళైనా సరే నీట్‌గా పేపర్ అయితే మాత్రం క్లియర్‌గా ఫినిషింగ్ వచ్చేటట్టు కొట్టుకోండి. పేపర్ వర్కే పాలిష్ పనికి ఆధారం అనమాట. మొత్తం పేపర్ డల్లింగ్ అయన్నీ చేసేసుకున్న తర్వాత మొత్తం దులిపేసుకోండి ఒక రౌండు. దులిపేసేసుకుని మనకి శాండింగ్ షీలరు తెలుసు కదా మీకు. శాండింగ్ షీలరు తెలియని వాళ్ళకి మాత్రం హ్యాండ్ షీలర్ అంటారు. హ్యాండ్ షీలర్ అయినా అనొచ్చు, శాండింగ్ షీలర్ అయినా అనొచ్చు. దీంట్లో కంపెనీలు ఉంటాయి. నేనైతే ప్రెజెంట్ లోటస్ వాడుతున్నాను. మీకు ఇందులోనే షీన్ ల్యాక్ ఉంటుంది. షీన్ ల్యాక్ కూడా చాలా బాగుంటుంది. టెన్నర్ వచ్చేసరికి హెచ్‌డి కంపెనీ టెన్నర్ తీసుకున్నాను. షీలర్‌లోకి టెన్నరు బ్రష్ ఆడే విధంగా కొంచెం ఫ్రీ అయ్యేటట్టు కలుపుకోండి. మరీ పలసగా పాకంలాగా కలపకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టుగా చూసుకోండి. జడ్జ్ అయి పడిపోయి నీట్‌గా ఫినిషింగ్ అయ్యి వచ్చేస్తాయి తొందరగానే. మీకు ఫాస్ట్‌గా ఫినిషింగ్ రావాలంటే మాత్రం కొంచెం మీ దగ్గర మిషన్ అనేది ఏమన్నా ఉంటే మాత్రం స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకుంటే వెంటనే ఫినిషింగ్ వచ్చేస్తుంది. డ్రైయింగ్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా అయిపోయిద్ది. షీన్ ల్యాక్ షీలర్ అయితే మనం మెలామిన్ షీలర్ కానీ అవి కొడితే మనకి ఖర్చు పెరుగుతుంది. మిషన్ రెంట్లని అవన్నీ చాలా వస్తాయి. ఇదైతే బ్రష్‌తోనే వేసేసుకోవచ్చు. ఈ పోటీని బట్టి ఈ పనులే తప్పవు ఇంకా. ఈ బిల్డర్ ఎంత ఇస్తే అంతే చేయాలి. అంతేగాని ఇప్పుడు ఓన్‌గా మనకి వర్క్ చేయించుకుంటారు కదా! సొంత ఇళ్ళోళ్ళు. సో, ఓన్‌గా కట్టుకున్న వాళ్ళు వాళ్ళకి మాత్రం వివరంగా చెప్పి చూడండి. వింటేనే వింటారు. లేకపోతే ఇంకా కానిచ్చేసేయమంటే ఇంక ఇదే ప్రాసెస్‌లో చేసేసేయండి. కాకపోతే మన తప్పు లేకుండా మాత్రం ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరే వివరంగా చెప్పాలి. చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళేందంటే కొత్తగా కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి సరిగ్గా అవగాహన ఉండదన్నమాట. ఈ పని ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి. ముందుగా మనం వివరంగా చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకునేవాళ్ళు ఉంటేనేమో సరే అర్థం చేసుకోలేకపోతేనేమో ఇంకా లాస్ట్‌కి వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు క్లైమాక్స్ వరకు మనదే కాబట్టి వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ పెద్దగా ఏం మిగలదు. ఇంకా దాన్ని బట్టి మనం కూడా ఆలోచించుకుని కొద్దిగా చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలి. కొంతమంది వీటి గురించి తెలిసిన వాళ్ళు ఐడియా ఉన్నవాళ్ళు పర్టికులర్‌గా స్ప్రే వర్క్ అడుగుతారు. స్ప్రే వర్క్ గానీ అడిగారంటే మాత్రం మీరు పెద్ద ఎయిర్ కంప్రెషర్లు తీసుకురాకుండా నేనైతే చూపించాను కదా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఇంకో కంపెనీ స్ప్రే మిషను, చైనా మిషను. అదైతే మాత్రం చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తుంది. దాన్ని కూడా యూజ్ చేసుకుని మనం వర్క్ చేసుకోవచ్చు. లో బడ్జెట్‌లో వర్క్ కాబట్టి స్ప్రే మిషన్‌లో అవన్నీ అవసరం లేకుండా హ్యాండ్ షెల్టర్‌తో మొత్తం హ్యాండ్‌తోనే ఫినిషింగ్ చేసేసుకోవచ్చు. ప్రతి పని దగ్గర సేమ్ ప్రాసెస్ అయితే వాడమాకండి. ఒక్కో చోట ఒక్కోలా పని చేయాలి. ఈ వర్క్ వచ్చేసరికి మొత్తం హ్యాండ్‌తోనే ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. షీలర్ అయితే మాత్రం ఇది వేసేస్తున్నాను కదా! షీలర్ వేసిన తర్వాత కంప్లీట్ డోర్ అయితే ఈ టైప్‌లో వచ్చింది. ఈ డోర్‌ని మనం సెకండ్ స్టేజ్‌కి తీసుకెళ్ళాలి. సెకండ్ స్టేజ్ మీకు తెలిసే కదా! ఫిట్టింగ్ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ అనేది చేస్తారు. ఇది వచ్చేసరికి సూకా కంపెనీ ఎర్ర పేపర్లు 120 నెంబరు. ఈ పేపర్ తీసేసుకుని మొత్తం నీట్‌గా డోర్‌కి రఫ్ ఉండేది కదా! ఆ రఫ్ మొత్తం అంతా కట్ అయిపోయే విధంగా కట్ చేసేసుకుంటూ రావాలన్నమాట. ఫినిషింగ్ అనేది పేపర్ వర్క్‌లోనే ఉంటుంది పాలిష్ వర్క్‌కి. పాలిష్ వర్క్ మొత్తం మీద కూడా పేపర్ వర్క్ మీరు నీట్‌గా చేసుకుంటే మాత్రం ఫినిషింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ మెటీరియల్ వచ్చేసరికి ఎర్ర పేపర్లు ఒక్కో పేపర్ రూ. 10 కింద తీసుకుంటున్నారు మాకైతే. 5 పేపర్లు పట్టినాయి రూ. 50 అయింది. దీనికి వచ్చేసరికి పేపర్ వర్క్ మాత్రం నీట్‌గా చేసుకోండి. వీడియోలో చూపించా కదా! సేమ్ అదే టైప్‌లో ప్రాసెస్ చేయండి. పాలిష్ కూడా చూస్తున్నారు కదా! పాలిష్ మీకు ఎన్నిసార్లైనా ఇదే ఒక్క మాటే చెప్తాను. బాగా మైండ్‌లో పెట్టుకోండి. పిండి ఎక్కించుకోండి. పాలిష్ మాత్రం ఒకేసారి రుద్దమాకండి. రుద్దితే మాత్రం పీక్కొస్తా ఉండిద్ది. పాలిష్ కూడా ఫుల్‌గా ఎక్కించేసుకోండి. జడ్జ్ అంతా పూడిపోవాలి. జడ్జ్ పూడిపోయేదాకా పాలిష్ ఎక్కియాల్సిందే. జడ్జ్ కానీ పొడవపోయిందంటే పాలిష్ డోర్ సార్లుగా వచ్చిద్ది. దాన్ని మనం కవర్ చేయాలన్నా కానీ కొద్దిగా కష్టం అయిపోయిద్ది అనమాట. ఒక్కసారి అందుకని చెప్పి పాలిష్ ఎక్కించేసుకోండి.
పాలిష్ ఫుల్‌గా ఎక్కడం వల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది. మనం మక్కు పెడతాం కదా! ఆ మక్కు కూడా జడ్జ్‌లోకి అనేది పూడదనమాట. జడ్జ్‌లోకి మక్కు గాని పూడిందంటే పేపర్ కొట్టడానికి చాలా ఇబ్బందవుతుంది. ఈ మక్కు కూడా కలర్లు ఎట్లా కలపాలి ఏంటని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. పోయినసారి షార్ట్స్‌లో చూశారు కదా! మక్కు కూడా ఇయన్నీ పెట్టేసుకొని స్టైనర్‌లతో లైట్‌గా టచ్ చేసుకోండి. కలర్స్ మాత్రం ఎగ్జాక్ట్‌గా కలవకపోయినా గానీ కొంచెం అటు ఇటుగా అయినా కలుస్తాయి. స్టైనర్ టచింగ్ అయితే ఫాస్ట్‌గా అయిపోతుంది. తక్కువలో అయిపోతుంది. మనకి టచింగ్ అనేది తెలియని వాళ్ళు కూడా స్టైనర్‌లతో చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. పౌడర్లు అనేసరికి కొంచెం పని తెలిసిన వాళ్ళు ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలరు. ఇదైతే మాత్రం ఎవరైనా స్టైనర్‌తో చేసేసుకోవచ్చు. స్టైనర్ వచ్చేసరికి వాల్నట్ స్టైనర్ అనమాట ఇది. టేక్ వుడ్ డోర్‌కి వాల్నట్ స్టైనర్ యూజ్ చేస్తే టచింగ్ కలిసిపోతుంది. ఈ స్టైనర్‌తో టచింగ్ కూడా చేసేసుకున్న తర్వాత ఈ తెల్లపేళ్ళు మాత్రం నీట్‌గా లైన్‌గా టచ్ చేసుకుంటారండి. ఈ టచింగ్‌లన్నీ అయిపోయిన తర్వాత నైస్‌గా టచ్ వుడ్‌లో మనం కొంచెం టేక్ వుడ్ స్టైనర్ మిక్సింగ్ చేసేసుకొని అంతా కలిపేసి బ్రష్ పెట్టి కోటింగ్ వేసేసుకోవచ్చు. టచ్ వుడ్ ఫినిషింగ్ కూడా గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. ఈ డోర్ మొత్తం మెటీరియల్కి వచ్చేసరికి నాకైతే 2000 అయినాయి. దీనికి 2 రకాల పేపర్లు, ఎర్ర పేపర్లు, మళ్ళీ షీలరు, టిన్నరు, పాలిషు, క్లాతు, వాల్ పట్టి, కలర్ పౌడర్లు, 3 అంగుళాల బ్రష్ ఒకటి, ఇవి మాత్రమే నేను వాడాను. వర్క్ వచ్చేసరికి ఫైనల్ వర్క్ మీకు టచ్ వుడ్ వేసింది కూడా మీకు సెకండ్ పార్ట్‌లో నేనైతే చూపిస్తాను. పాలిష్ వర్క్‌కి సంబంధించి మాత్రం ఏ విధమైన అవసరం వచ్చినా కానీ నాకు ఒక్క కామెంట్ చేయండి. నేను వెంటనే ఫాస్ట్‌గా రిప్లై ఇస్తాను.